తిరుపతి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈసీ నిబంధనల మేరకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో అదనంగా భద్రత పెంచామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారనే దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్ సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటుంటే 4th జరగబోయే కౌంటింగ్ సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు సార్? మన తిరుపతి జిల్లాలో తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 6 సెగ్మెంట్లు, అదేవిధంగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. నా కౌంటింగ్లో 2 ముఖ్యమైన అంశాలు మనం గమనించాలి. ఒకటి, కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు చాలా ప్లానింగ్తో చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో కౌంటింగ్ హాల్ ఉంటుంది, ఒక పార్లమెంట్ సెగ్మెంట్, ఇంకొకటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి కౌంటింగ్కి. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ కౌంటింగ్ జరుగుతుందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. తిరుపతి ప్రత్యేకంగా ఒక సెపరేట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పార్లమెంట్ సంబంధించి ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ చేస్తున్నాము. సో అక్కడ బ్యారికేడింగ్ కానీ, మెష్ అరేంజ్మెంట్ కానీ, మూవ్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ సూపర్వైజర్స్, క్యాండిడేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ దాదాపుగా 90% అయిపోయింది. 10% ఇంకా ఉన్నాయి. ఇది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చేటువంటి సూచన ఏంటి సార్ వాళ్ళకి? మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే మనది జిల్లా సంబంధించి స్ట్రాంగ్ రూమ్, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో ఉండడం వల్ల దాదాపుగా 2 కిలోమీటర్స్ రోడ్ దగ్గర నుంచి లోపల వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అవుట్ సైడ్ గేట్ అంటే 2 కిలోమీటర్ దాదాపుగా ఏదైతే రోడ్ దగ్గర ఉన్న మెయిన్ గేట్ ఉందో అక్కడ నుంచి ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ పెట్టడం జరిగింది. సో కాబట్టి ఎలాంటివి అక్కడ డౌట్స్, అనుమానాలు ఎవరికి ఉండదండి. అదేవిధంగా క్యాండిడేట్స్కి, ఏజెంట్స్కి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధంగా అక్కడ సెక్యూరిటీ ఈవీఎం సెక్యూర్ చేయడానికి చర్య తీసుకోవడం జరిగిందో వాళ్ళతో కూడా దృష్టిలో తీసుకురావడం జరిగింది. ఈ రాయలసీమ జోన్లో తిరుపతి జిల్లాలో కూడా యొక్క పోలింగ్ తర్వాత కొన్ని కేసులు నమోదయ్యాయి. అడిషనల్ ఫోర్సెస్ విషయంలో ఏమన్నా తీసుకున్నారా సార్? అవునండి, ఇది మన తిరుపతి కూడా వన్ ఆఫ్ ద సెన్సిటివ్ డిస్ట్రిక్ట్స్ మనకి. ఎందుకంటే నెక్స్ట్ డే పోల్ డే తర్వాత కూడా కొన్ని వైలెన్స్ మన జిల్లాలో చూడడం జరిగింది. సో ఆ సందర్భంగా ప్రత్యేకంగా దాని తర్వాత ఇప్పుడు కూడా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని సెన్సిటివ్ ఏరియాలో పోలీస్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అదనంగా సిఏపిఎఫ్ ఫోర్స్ కూడా మన జిల్లాకి రావడం జరిగింది. అదనపు బలగాలను కూడా తిరుపతి జిల్లాకు కేటాయించడం జరిగిందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.